చెల్లి, అమ్మా నాన్న ఎక్కడా? నీ పెళ్లి కదా బాబు, పెళ్లి కార్డులు పంచడానికి వెళ్ళారు. అవునన్నయ్య, నిన్ను ఒకటి అడగాలి. ఇంకో వారంలో నీ పెళ్లి అయిపోతుంది కదా, మన ఇంటికి వచ్చే వదిన్ని నువ్వు ఎలా చూసుకుంటావు? నేను చూసుకోవడం ఏంటే, తనే కదా మనం చూసుకోవాలి. వీళ్ళే నా అమ్మ నాన్న చెల్లి, నీ సొంత వాళ్ళ చూసుకోవాలని చెప్తాను. మన అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారో తెలుసు కదా. ఇప్పటివరకు అమ్మకు తోడుగా నువ్వు అన్ని పనులు చేసావు. ఇకపై అమ్మకి నీకు కూడా రెస్ట్ దొరుకుతుంది. నాన్నకి టైంకి టాబ్లెట్స్ ఇస్తూ ఇంట్లో పనులన్నీ తనే చూసుకోవాలని చెప్తాను. అదేంటన్నయ్య, మన ఇంటికి పెళ్లి చేసుకుని మహాలక్ష్మిలో వచ్చే వదినకి రాగానే పనులు చెప్పేస్తావా? అదేంటి చెల్లి, పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి అదే బాధ్యత కదా. ఇంకేం పనులు ఉంటాయి చేయడానికి? అన్నయ్య, వదినతో నువ్వు వీళ్ళే నా అమ్మ నాన్న చెల్లి నీ సొంత మనుషుల్లా చూసుకొని చెప్పడం బానే ఉంది. కానీ ఎంతమంది అబ్బాయిలు అదే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి తన ఇల్లుని తన వాళ్ళని వదులుకొని నన్ను నమ్ముకొని వచ్చింది, మీ సొంత కూతురులా చూసుకోండి అని చెప్తున్నారు. మన ఇంటికి వచ్చేది కోడలన్నయ్య, పని మనిషి కాదు. తను కూడా ఒక మనిషే కదా. నువ్వు వదినతో మా వాళ్ళని బాగా చూసుకోవాలని చెప్పే ముందు అమ్మా నాన్నలతో కూడా ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలని చెప్పాలి. ఎందుకంటే తను కూడా ఒక తల్లి ప్రాణంగా పెంచుకున్న కూతురే కదా. నేను కూడా వేరే ఇంటికి పెళ్లి చేసుకుని వెళ్లాల్సిన కోడలనే కదా. రేపొద్దున నాకు అత్తారింట్లో ఏ కష్టం వచ్చినా నీకు చెప్పుకుంటే నువ్వు బాధపడతావా, లేక పెళ్లి చేసుకున్నాక ఇది నీ కర్మ తప్పదు అని అంటావా? నిజమే చెల్లి, నేను చాలా తప్పుగా ఆలోచించాను. భార్యని ఇంటికి తీసుకురావడం మాత్రమే కాదు, ఆమెకి ఈ ఇల్లు తన సొంత ఇల్లు అనిపించేలా చేయడం కూడా భర్తగా నా బాధ్యతని ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు చెప్పు, వదినని ఎలా చూసుకుంటావు? మహాలక్ష్మిలా చూసుకుంటాను. పెళ్ళంటే కేవలం ఒక అమ్మాయి మన ఇంటికి రావడమే కాదు, తన సర్వస్వం వదిలి నమ్ముకున్న వాడి కోసం రావడం. అనయ్య, ఈరోజు ఈవినింగ్ 7కి నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. డిన్నర్ కూడా అక్కడే. నేను వెళ్తాను, పార్టీ అయిపోగానే కాల్ చేస్తాను, వచ్చి పికప్ చేసుకో. ఏ బర్త్డే పార్టీకి వెళ్ళిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండు. అదేంటన్నయ్య, నన్ను ఎప్పుడూ బయటికి వెళ్ళనివ్వవు? మాకంటూ సరదాలు ఉండవా? చూడార్తి, బయట ప్రపంచం అస్సలు బాగాలేదు. ఆడపిల్లలు ఇంత దాటితే అసలు బయట రాకూడదు. ఇంకా పార్టీ అంటావా, అక్కడ ఉన్న వాళ్ళందరూ నీతో క్లోజ్ అవ్వాలని చూస్తారు, చనువు తీసుకుని మిస్బిహేవ్ చేస్తారు. అందుకే చెప్పింది విని ఇంట్లోనే ఉండు. హలో హలో అన్నయ్య, నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాను. వద్దని చెప్పాను కదా. నా ఇష్టం అన్నయ్య, ఇంక నువ్వేం చెప్పినా నేను వినను. ఏ ఆర్తి, నా మాట వినకుండా వెళ్ళింది. ఈరోజు నా చేతులు అయిపోయింది, రాని చెప్తా. చెల్లి, నువ్వు బర్త్డే పార్టీకి వెళ్ళలేదా? వెళ్ళలేదన్నయ్య, కాసేపు నువ్వు టెన్షన్ పడితే ఎలా ఉంటుందో చూద్దామని అలా చెప్పానంతే. నీకు అసలు బుర్ర పని చేస్తుందా? నేను అంత కంగారు పడ్డాను, ఎందుకు ఇలా చేసావు? మరి నువ్వు నన్ను ఎందుకు బయటికి వెళ్ళనివ్వడం లేదు? ఎందుకంటే ఆడది కనిపిస్తే చాలు కుర్రోళ్ళు చాలా ఘోరంగా తయారయ్యారు. నీకంటేనా అన్నయ్య? నువ్వు ఇందాక పక్క వీధిలో ఒక అమ్మాయిని ఏడిపించడం నేను చూశాను. ఇంట్లో చెల్లుందని తనకి జాగ్రత్తలు చెప్పే నువ్వు బయట వేరొక అమ్మాయిని ఎలా ఏడిపిస్తావు? నీ చెల్లిని ఇలానే ఇంకొకటి ఏడిపిస్తే నువ్వు తట్టుకోగలవా? ఇంట్లో చెల్లెళ్ళకి రెస్ట్రిక్షన్స్ పెట్టడం కాదన్య, బయట వేరే అమ్మాయిని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. మీరు మారితేనే కదా సొసైటీ కూడా మారుతుంది. ప్రతి అమ్మాయి ఎవరో ఒకరి అక్కో చెల్లో కూతురే కదా. ఇంట్లో మమ్మల్ని బంధించడం కాదు, మీ అబ్బాయిలు మారితేనే మేము సేఫ్గా ఉంటాం. ఇంట్లో ఉండే ఆడపిల్లలకి రెస్ట్రిక్షన్స్ పెట్టే ముందు బయట ఉన్న ఆడపిల్లలకి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. మొబైల్ ఈఎంఐ కట్టలేదు, వాషింగ్ మెషిన్ ఈఎంఐ కట్టలేదు, చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు ఎలా? హలో, వాషింగ్ మెషిన్ ఈఎంఐ ఇంక కట్టలేదేటమ్మా? సార్ రేపటి వరకు టైం ఇవ్వండి సార్, కట్టేస్తాను. సరే సరే, ఓకే సార్. హాయ్రా, కరెక్ట్ టైంకి వచ్చావురా. ఒక్క నిమిషం రా. హలో. హలో సార్, రేపేంటో గుర్తుందా? గుర్తుంది మేడం, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే, సాయి గారి దగ్గరికి వచ్చాను, నీకు మళ్ళీ కాల్ చేస్తా. సరే సరే. రేపు నా బాగా బర్త్డే రా, గిఫ్ట్
గిఫ్ట్గా ఏమి ఇస్తే బాగుంటుంది అంటావు? బ్రాండెడ్ వాచ్ కానీ సిల్వర్ బ్రేస్లెట్ కానీ తీసుకురా, బాగుంటుంది. గుడ్ ఐడియారా, అలానే చేస్తా. అవును, ఇందాక ఏదో అంటున్నట్టున్నావు. అదేరా, అది చెప్దామనే. ఎవరో వాట్సాప్లో స్టేటస్ పెట్టారు, చూశాను. నీకు గుర్తుందా లేదా అని. అవునా, గుర్తుందిరా. హ్యాపీయెస్ట్ బర్త్డే డియర్. థ్యాంక్ యూ డియర్. మరి నా గిఫ్ట్ ఏది? గిఫ్టా? వీడంటే డబ్బులు పంపించాడు. ఏమనుకోకు, చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నాను. నెక్స్ట్ టైం పక్కాగా ఇస్తాను. సరే, పర్లేదు. సరే అయితే నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. రే దేవా, డబ్బులు పంపించావేట్రా? నేను ఈవినింగ్ నీ ఫేస్లో టెన్షన్ చూశాను రా, అప్పుడే గుర్తొచ్చింది నువ్వు ఈఎంఐ కట్టాలని. మన ఇద్దరే కదా వెళ్ళి వాషింగ్ మిషన్ కొన్నావు, అందుకే డబ్బులు పంపించాను. ఫస్ట్ అది క్లియర్ చేసి. మరి నీ లవర్కి గిఫ్ట్ ఇవ్వలేదా? లేదురా, ఈసారి కుదరదు, తర్వాత ఎప్పుడైనా ఇస్తానని చెప్పా. అయినా గిఫ్ట్ ఈరోజు కాకపోయినా రేపైనా కొనొచ్చురా, కానీ ఈఎంఐ ఆన్ టైం కట్టాలి, అందుకే ఫస్ట్ అది క్లియర్ చేసి. అడిగితే సహాయం చేసేవాడే కాదు, మనం అడగకపోయినా మన కళ్ళల్లో బాధను కనిపెట్టేవాడే నిజమైన స్నేహితుడు. రే దేవా, నీకు ఈ జాబ్ తప్పకుండా వస్తుందిరా. నువ్వు ఎంత కష్టపడుతున్నావు నాకు బాగా తెలుసు. ఏమోరా, చాలా ట్రై చేస్తున్నాను కానీ ఏది కలిసి రావడం లేదు. చూడాలి. అలా అనుకోకరా, తప్పకుండా వస్తుంది, వెళ్ళు. సరేరా. ఏమైందిరా? ఈసారి కూడా మిస్ అయిందిరా. ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాను, కానీ ఎవరో అమ్మాయికి రికమెండేషన్ ఉందని తనకి ఇచ్చేసారంట. ఇంకా నా తలరా తింటేనేమోరా. సర్లేరా, లైట్ తీసుకో, నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే. రే సాయి, రే సాయి, నాన్నకి హెల్త్ బాగాలేదంట. హార్ట్ ఆపరేషన్ చేయాలంటరా, చాలా డబ్బులు కావాలి. నా జాబ్ కూడా పోయి వారం అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. సరేరా, నేను మళ్ళీ వస్తానండి. సరేరా. రే సాయి, ఇదిగోరా నా పేరు మీద ఉన్న పొలం డాక్యుమెంట్స్, వీటిని తాకట్టు పెట్టి నాన్నకు ఆపరేషన్ చేపిద్దాం. ఏంట్రా, పొలం తాకట్టు పెడదామా? పొలాన్ని తాకట్టు పెడితే మళ్ళీ తిరిగి విడిపించుకోవచ్చురా, అదే ప్రాణం పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేమురా. హలో, చెప్పు. సాయి, నీ వల్ల నాకు ఈ జాబ్ వచ్చింది. మీ మామయ్య నా కోసం చాలా బాగా చెప్పాడంట. థ్యాంక్స్ సాయి. మరి నీ ఫ్రెండ్ దేవా కూడా ఎప్పటి నుంచో జాబ్ ట్రై చేస్తున్నాడు కదా, మరి నువ్వు తనకు కూడా హెల్ప్ చేయొచ్చు కదా. వాడి సంగతి వదిలే, నీకు జాబ్ వచ్చింది, నువ్వు హ్యాపీ కదా, నాకు అది చాలు. సరే. రే, ఎందుకు ఏడుస్తున్నావురా? నీకు జాబ్ అవసరమైనప్పుడు నేను హెల్ప్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నా కూడా స్వార్థంతో చేయలేదురా. కానీ నువ్వు మాత్రం మా నాన్న హార్ట్ ఆపరేషన్ కోసం నీ పొలాన్ని తాకట్టు పెడదామంటున్నావు. క్షమించరా. రే సాయి, జరిగిందేదో జరిగిపోయిందిరా, దానికోసం ఇంకెందుకు, వదిలే. అయినా తప్పు అందరూ చేస్తారు, కానీ దాన్ని ఒప్పుకొని దానికోసం బాధపడడం అందరి వల్ల కాదు. నువ్వు హెల్ప్ చేయలేదని బాధ నాకు కూడా ఉందిరా, కానీ దానికోసం మన ఫ్రెండ్షిప్ని వదులుకోలేను కదా. పదరా. తప్పు చేశారని దూరం పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అదే తప్పుని క్షమించమని మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. దేవా, ఇదిగో నీకు ఇవ్వాల్సిన డబ్బులు సమయానికి ఇచ్చి హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్ రా. అయ్యో, దాన్నే ముందులేరా, అయినా మళ్ళీ మనకేంటి, తర్వాత ఎప్పుడైనా ఇవ్వాల్సిందిగా. లేదురా, నీకు కూడా అవసరం పడుతుంది కదా, ఉండని. సరేరా, నేను వెళ్తాను. ఉండరా, ఫుడ్ కూడా రెడీ అయిపోయింది, తినేసి వెళ్దు కానీ. వచ్చే ముందే తిన్నాను రా. సరే అయితే, బాయ్. రే, వచ్చారు గంట అవుతుంది, ఏం మాట్లాడవినరా? మా చెల్లికి పెళ్లి సంబంధాలు చాలా వచ్చాయిరా. అందరూ బాగా డబ్బు సంపాదించిన వాళ్ళే, కానీ ఎవరికిచ్చి పెళ్లి చేయాలో అర్థం కావడం లేదు. చూడరా సాయి, మీ చెల్లిని బాగా డబ్బు సంపాదించుడికి ఇచ్చేస్తావా, లేకపోతే ప్రాణంగా చూసుకునేడికి ఇచ్చేస్తావా? అదేంట్రా, డబ్బులుంటే ఎవరైనా బాగా చూసుకుంటారు కదా. ఈ రోజుల్లో పెళ్ళికి ముందు మా అబ్బాయి చాలా మంచోడు, ఏ అలవాటు లేవని అందరూ చెప్తారా. పెళ్ళైన ఏడాది తెలుస్తుంది వాడు అసలు రూపం. డబ్బు ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సంపాదించవచ్చు, కానీ గుణం పుట్టుకతో రావాలరా. నా మాట విను.
మీ చెల్లిని డబ్బు సంపాదించేవాడు కాదు, గుండెలో పట్టుకుని ప్రాణంగా చూసుకున్నవాడికి ఇచ్చి పెళ్లి చేయరా? అయితే నా ఫ్రెండ్ దేవా ఉన్నాడు కదరా, దేవాగడా రే, మీ చెల్లి స్థాయికి వాడేం సరిపోతాడు రా. అయినా నెలకాడ జీతం ఎంతో తెలుసా? 10,000. ఇప్పుడు నువ్వే చెప్పావు కదరా సంపాదన కన్నా గుణం ముఖ్యమని. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు రా, చాలా మంచోడు. మా చెల్లెని బాగా చూసుకుంటాడు రా, నాకు ఆ నమ్మకం ఉంది. నాకెందుకు వాడే కరెక్ట్ అనిపిస్తుందిరా. సరే, వాడి మనసులో కూడా ఒకసారి ఏముందో కనుకోరా. ఏంట్రా సాయి ఎలా వచ్చావు? నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను రా. చెప్పరా. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదురా, అయినా ఏంటి ఎలా అడుగుతున్నావు? అయితే మా చెల్లిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అరే సాయి, ఏం మాట్లాడుతున్నావురా? తను మంచిగా చదువుకుంది, గొప్పింటి సంబంధాలు వస్తాయిరా. అయినా నా బ్రతికంతా నా జీతనంతా నేను తన్న పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఊరుకోరా. చూడరా దేవా, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రా. నీకంటే మంచోడు, బాగా అర్థం చేసుకున్నాడు. నాకు ఇంకోటి తెలియదురా. ఒక అన్నగా మా చెల్లెని నీ చేతిలో పెడితేనే తను చాలా హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తుందిరా. అది కాదురా సాయి, అంటే ఏంట్రా నలుగురు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నావా? చూడరా దేవా, సంతోషంగా ఉంచడానికి కోట్లు అవసరం లేదురా, మంచి మనసు ఉంటే చాలు. నా చెల్లికి ఎంత ఇచ్చినా దక్కని ఆనందం నువ్వు పక్కన ఉంటే దక్కుతుంది అనిపిస్తుందిరా నాకు. ప్లీజ్ రా, నా మాట కాదనుకో. సరేరా, తనకి ఓకే అనుకుంటే నాకు ఓకేరా. సరేరా, నేను కూడా మా అమ్మ నాన్నతో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను. సరేరా. డబ్బు మనిషి స్థాయిని చూపించవచ్చు, కానీ గుణం మాత్రమే మనిషి విలువను చూపిస్తుంది. రే సాయి, నీకు డబ్బులు అవసరం అంటే నిన్ను నమ్మి ఆ రోజు పేపర్స్ మీద సంతకం పెట్టాను రా. ఇప్పుడు వడ్డీ కట్టలేదని ఆ ఫైనాన్స్ వచ్చి నా స్కూటీ తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు రా. ఏదో ఒకటి చెయ్యిరా. నేను కీర్తితో బయటకు వచ్చాను రా, తర్వాత మాట్లాడదాం. నేను ఇక్కడ ఎంత ప్రాబ్లంలో ఉంటే కీర్తితో ఉన్నాను అంటావేంట్రా? నీకు డబ్బులే కదా, ఒక గంటలో ఇస్తాను, ఫోన్ పెట్టే. రే సాయి అన్న, ప్లీజ్ అన్న, ఒక్క 10 నిమిషాలు అన్న. అన్నా రే ఎందుకు ఊరికే కాల్ చేస్తున్నావు? చెప్పాను కదా ఫోన్ చేస్తానని. రే, గంటలో పంపిస్తాను, ఇప్పుడు 3 గంటలు అవుతుంది. నువ్వు డబ్బులు పంపించకపోయేసరికి వాడు నా స్కూటీ తీసుకెళ్ళిపోయాడు రా. నువ్వు తొందరగా డబ్బులు తీసుకొస్తే మన ఇద్దరు వెళ్ళి నా స్కూటీ తెచ్చుకోవాలి. ఆ టైంలో నా గర్ల్ ఫ్రెండ్ నా పక్కన ఉంది కాబట్టి అలా చెప్పాను. ఇప్పటికిప్పుడు అంత డబ్బులు నాకు ఎక్కడి నుంచి వస్తారా? అలా మాట్లాడతావేంట్రా? మరి నా స్కూటీ తీసుకుందాంలే, ఒక 4 రోజులు ఆగు. సాయి, మీ ఫ్రెండ్ దేవా చూసావా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంత బాగా సక్సెస్ అయ్యాడో? చాలా బాగా సక్సెస్ అయ్యాడు. వాడు ఇలా సక్సెస్ అవ్వడం కారణం ఎవరు అనుకుంటున్నావు? నేనే. వాడు ప్రతిదీ ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ నేనే చెప్పేవాడిని. నేను లేకపోతే వాడు అస్సలు లేనే లేడు. వావ్ సాయి, నువ్వు చాలా గ్రేట్. సరే సాయి, నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, నేను ఇంక వెళ్తాను. ఓకే, బాయ్ బాయ్. హాయ్ దేవా. హాయ్, బాగున్నావా? మీ సక్సెస్ వెనుక సాయి ఉండడం, దానివల్లే నువ్వు ఈ పొజిషన్లో ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది దేవా. అవును, సాయి లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. అయినా అవన్నీ ఎక్కడ మర్చిపోతాం. సరే, ఏమనుకోకు, చిన్న షూట్లో ఉన్నాను. సరే దేవా, బాయ్. బాయ్. హలో సాయి, ఇప్పుడే దేవా కనిపించాడు, తనతో మాట్లాడా. ఎక్కడ చూసావు? ఇక్కడే పోర్ట్ కాలనీ దగ్గర షూట్ అవుతుంటే మాట్లాడా. పోర్ట్ కాలనీ కదా, నాకు తెలుసు అక్కడ షూటింగ్ అవుతుందని. సరే సరే, నేను ఉంటాను. సరే సాయి, బాయ్. ఓకే, యాక్షన్. ఒకసారి కట్. కీర్తితో నువ్వేం చెప్పావా? నాకు తెలుసురా నువ్వు వస్తావని. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నువ్వే అంట కదా. సరే ఉండు, చిన్న షార్ట్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఓకే, రెడీ. ఓకే. నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నేను నీ పక్కన ఉన్నాను రా, కానీ నాకు కష్టం వచ్చినప్పుడు మాత్రం నువ్వు లేవు. అక్కడే అర్థమైంది నువ్వంటే ఏంటో. నువ్వు నాకు సాయంగా ఉండకపోయినా పర్లేదురా, కానీ క్రెడిట్ కోసం అబద్ధాలు మాత్రం ఆడకు. ఓకే, కట్. ఓకేనా? ఓకే. నువ్వేం భయపడకరా, నేను అంత ఏం చెప్పలేదులే. సరే గైస్, ప్యాకప్. మన కష్టాల్లో తోడు లేని వాళ్ళకి మన విజయాల్లో కూడా చోటు లేదు. నిజమైన స్నేహం అంటే మాటల్లో చెప్పుకునేది కాదు, చేతల్లో చూపేది. రే దేవా,
రేపు మీ చెల్లి ఫంక్షన్ అదిరిపోవాలరా. మామూలుగా ఉండదు మరి. రొయ్యలు బిర్యానీ, 30 కేజీలు చికెన్, 3 పోతులను కూడా వేస్తున్నావురా. సూపర్ రా. మరి చోటుగాని పిలిచావా? లేదురా, వాడిని పిలాలనుకోవట్లేదు. ఎందుకురా? రే, వాడిది తక్కువ కులం రా. రే దేవా, మనం ఎప్పుడు కలిసి తిరిగాం, కలిసే తిన్నాం కదరా, ఇప్పుడేంట్రా సడన్గా ఎలాగంటున్నావు? అది కాదురా సాయి, నీకు తెలుసు కదా మా ఫ్యామిలీలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. వాడు నా ఫ్రెండ్ అని చాలా మందికి తెలియదు. ఇప్పుడు కానీ నేను వాడిని పిలిచాను అనుకో, అందరిలో నా పరుగు పోతుంది. వాడు కూడా బాధపడతాడు. రే దేవా, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నమ్మలేకపోతున్నాను రా. రే సాయి, ఈ విషయం కోసం ఇంకేం మాట్లాడుకు పద. రే అది కదరా నేను చెప్పేది, కాస్త వినరా. రే, ఇంకా చాలా పనులు ఉన్నాయి రా చేయాల్సినవి. మార్కెట్కి వెళ్ళాలి, పద. హలో. రే సాయి, నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా. అవునా? ఎప్పుడు రా? అవన్నీ తర్వాత చెప్తానులే కానీ అర్జెంటుగా బ్లడ్ కావాలిరా. సరే ఇప్పుడు వస్తున్నాను. బ్లడ్ ఎన్ని యూనిట్స్ అడిగారా? 3 యూనిట్స్ రా. ఒకటేమో నేను ఇచ్చాను, ఇంకోటి నువ్వు ఇచ్చావు. మరి ఇంకోటి? చోటు కూడా ఇచ్చాడు రా. ఎందుకు రాలనవుతున్నావు? నవ్వక ఏం చేయమంటావురా? సిగ్గు ఉండాలి. వాడిని ఫంక్షన్ పిలవడానికేమో తక్కువ కులం రావద్దని అన్నాం. ఇప్పుడు బ్లడ్ ఎడినాడు మాత్రం తక్కువ కులం గుర్తు రాలేదన్నా నీకు? ఇప్పుడేమైంది నీ పరువు? రేయ్, ప్రాణాన్ని కాపాడే రక్తానికి ఏ కులం ఉండదురా. మనిషిని విడదీసి ఆలోచనలకి కులం ఉంటాను. ఇక నుంచైనా మారు. మనిషి విలువ కులంలో కాదు, మన కోసం పడే కష్టంలో తెలుస్తుంది. అబ్బా, ఈ ఫోన్ ఒకట్రా, ఎప్పుడు హ్యాంగ్ అవుతూనే ఉంటుంది. ఒక్క యాప్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. వచ్చిన ప్రతి లింక్ని అలా నొక్కుంటూ కూర్చుంటే ఎలానో ఉంటుంది. సర్లే, ఇవి చూస్తాను. సరేరా, నువ్వు చూస్తూ ఉండు. నేను షాప్కి వెళ్ళి తినడానికి ఏం తీసుకొస్తాను. ఇదిరా. రే, ఫోన్ పని అయిపోయిందా? రే, గ్యాలరీలో నా ఫొటోస్ వీడియోస్ ఎవరా? ఏంట్రా దేవా, మొత్తం డిలీట్ అయిపోయి? అది కాదురా సాయి, నేను చెప్తాను సార్, కామ్గా ఉండు. ఏంట్రా కామ్గా ఉండేది? ఇందులో మా అమ్మ నాన్నతో గడిపిన చాలా మెమరీస్ ఉంటాయి. ఏమయ్యారా? ఫోన్ క్లీన్ చేస్తానని చెప్పి మొత్తం డేటా క్లియర్ చేసావా? అరే సాయి, అది కాదురా నీ డేటా. ఏంటి బే బొక్కలాగా? తెలియకపోతే తెలియదని చెప్పాలి. అనవసరం ఫోన్ నీకు ఇచ్చాను రా. ఇంకొకసారి నీ అలబడితే చెప్పు తీసుకుంటున్నాను. రే, రే ఇగోరా నీ ఫొటోస్ నీ వీడియోస్ అన్ని ఇందులోనే ఉన్నాయి, చూసుకో. రే, ఇవన్నీ ఎలా రా? నేను దేవా డిలీట్ చేసేసాడు కదా. రే, నీ ఫోన్ హ్యాక్ అయిందిరా. నేను నీ ఫొటోస్ వీడియోస్ను ఎవడో మాఫింగ్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆ మెసేజ్లు దేవగాడు చూశాడు రా. రే, నీ ప్రైవసీ కాపాడడానికి వాటన్నిటిని సెక్యూరిటీకి పంపించి నీ ఫోన్లో డిలీట్ చేశాడు రా. సారీ రే దేవా, ఆవేశంలో నీ మీద వచ్చేసాను. ఫైల్స్ పోయినా తిరిగి వస్తాయి కానీ ఫ్రెండ్షిప్ పోతే తిరిగి రాదు కదరా. ఆ రోజు నేను చెప్దామన్నా నిన్నే సిచ్యువేషన్లో నువ్వు లేవు. అందుకే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదని నేనే సైలెంట్గా ఉన్నాను. ఏ రిలేషన్షిప్లో అయినా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తాయి, కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండటమే ఆ రిలేషన్ని కాపాడుతుంది. రే సాయి, నీకు డబ్బులు అవసరం అంటే నిన్ను నమ్మి ఆ రోజు పేపర్స్ మీద సంతకం పెట్టాను రా. ఇప్పుడు వడ్డీ కట్టలేదని ఆ ఫైనాన్స్ వచ్చి నా స్కూటీ తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు రా. ఏదో చెయ్యరా. నేను కీర్తితో బయటకు వచ్చాను రా, తర్వాత మాట్లాడదాం. నేను ఇక్కడ ఎంత ప్రాబ్లంలో ఉంటే కీర్తితో అంటావేంట్రా? నీకు డబ్బులే కదా, ఒక గంటలో ఇస్తాను. ఫోన్ పెట్టే. రే సాయి అన్న, ప్లీజ్ అన్న, ఒక్క 10 నిమిషాలు అన్న. అన్న, రే, ఎందుకు ఊరికే కాల్ చేస్తున్నావు? చెప్పాను కదా ఫోన్ చేస్తానని. రే, గంటలో పంపిస్తాను, ఇప్పుడు 3 గంటలు అవుతుంది. నువ్వు డబ్బులు పంపించకపోయేసరికి వాడు నా స్కూటీ తీసుకెళ్ళిపోయాడు రా. నువ్వు తొందరగా డబ్బులు తీసుకొస్తే మన ఇద్దరు వెళ్ళి నా స్కూటీ తెచ్చుకోవాలి. ఆ టైంలో నా గర్ల్ ఫ్రెండ్ నా పక్కన ఉంది కాబట్టి అలా చెప్పాను. ఇప్పటికిప్పుడు అంత డబ్బులు నాకు ఎక్కడి నుంచి వస్తారా? అలా మాట్లాడతావేంట్రా? మరి నా స్కూటీ తీసుకుందాంలే, ఒక 4 రోజులు ఆగు.
సాయి, మీ ఫ్రెండ్ దేవా చూసావా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంత బాగా సక్సెస్ అయ్యాడో? ఆ, చాలా బాగా సక్సెస్ అయ్యాడు. వాడు ఇలా సక్సెస్ అవ్వడం కారణం ఎవరనుకుంటున్నావు? నేనే. వాడు ప్రతిదీ ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ నేనే చెప్పేవాడిని. నేను లేకపోతే వాడు అస్సలు లేనే లేడు. వావ్ సాయి, నువ్వు చాలా గ్రేట్. సరే సాయి, నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, నేను ఇంక వెళ్తాను. ఓకే, బాయ్ బాయ్. హాయ్ దేవా. హాయ్, బాగున్నావా? మీ సక్సెస్ వెనుక సాయి ఉండడం, దానివల్లే నువ్వు ఈ పొజిషన్లో ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది దేవా. అవును, సాయి లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. అయినా అవన్నీ ఎక్కడ మర్చిపోతాం. సరే, ఏమనుకోకు, చిన్న షూట్లో ఉన్నాను. సరే దేవా, బాయ్. బాయ్. హలో సాయి, ఇప్పుడే దేవా కనిపించాడు, తనతో మాట్లాడా. ఎక్కడ చూసావు? ఇక్కడే పోర్ట్ కాలనీ దగ్గర షూట్ అవుతుంటే మాట్లాడా. పోర్టుకోవాలి కదా, నాకు తెలుసు అక్కడ షూటింగ్ అవుతుందని. సరే సరే, నేను ఉంటాను. సరే సాయి, బాయ్. ఓకే, యాక్షన్. ఒకసారి కట్. కీర్తితో నువ్వేం చెప్పావా? నాకు తెలుసురా నువ్వు వస్తావని. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నువ్వే అంట కదా. సరే ఉండు, చిన్న షార్ట్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతా. ఓకే, రెడీ. ఓకే. నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నేను నీ పక్కన ఉన్నాను రా, కానీ నాకు కష్టం వచ్చినప్పుడు మాత్రం నువ్వు లేవు. అక్కడే అర్థమైంది నువ్వంటే ఏంటో. నువ్వు నాకు సాయంగా ఉండకపోయినా పర్లేదురా, కానీ క్రెడిట్ కోసం అబద్ధాలు మాత్రం ఆడకు. ఓకే, కట్. ఓకేనా? ఓకే. నువ్వేం భయపడకురా, నేను అంత ఏం చెప్పలేదులే. సరే గైస్, ప్యాకప్. ఎన్నిసార్లు చెప్పాలన్నా? అసలు నీకు అర్థం కాదా? ఏంట్రా? పని చేసుకొని త్వరగా ఇంటికి రావాలని తెలీదా? నీ వల్ల నేను సరిగ్గా తిండి కూడా తినట్లేదు. పని చేసుకొని వచ్చినప్పుడు లేట్ అవుతున్నా అన్న. అదే అంటున్నా నాన్న, నువ్వు పనికి వెళ్ళకపోతే వచ్చే నష్టమేం లేదు. ఓ లక్షలు సంపాదిస్తున్నట్టు ఎందుకంత ఓ కష్టపడిపోతున్నావు? నానా, రేపటి నుంచో పని మానేసి ఇంట్లోనే ఉండు. ఇంట్లో పనులు మాత్రం చూసుకో. అదేంట్రా ఎలాగంటున్నావు? నానా, ఎక్కువ మాట్లాడుకో, చెప్పించే చాలు. వెళ్ళు. రే, ఏమైందిరా? ఎందుకు ఆయన మీద అంతలా అరుస్తున్నావు? రే, నీకేం తెలియదు, వదిలే. ఏంట్రా వదిలేసేది? పని నుంచి వచ్చేసరికి లేట్ అయింది, దానికి అంతలా సీరియస్ అయిపోవాలా? రే, ఆయనకి హెల్త్ బాగాలేదురా. డాక్టర్లు పని మానేసి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమన్నారు. ఆయనకి ఇప్పుడు 40 సంవత్సరాలు రా. నేను పనికి వెళ్తున్నాను కదా, ఇంక నువ్వు రెస్ట్ తీసుకొని రోజు చెప్తూనే ఉన్నాను రా. అయినా సరే నా మాట వినట్లేదు. ఇప్పుడు నాకు సంపాదించే వయసు వచ్చిందిరా. ఇక నుంచైనా అతను సుఖపడకపోతే ఇంకెందుకు రా? అది కొంచెం అర్థమయ్యేలా చెప్పచ్చు కదరా, ఇలా అరడం ఎందుకు? రే, మా నాన్నకాలు చెప్తే వినడరా. నాకేం కాలేదు, ఇంకా కష్టపడే శక్తి ఉందని అబద్ధాలు చెప్తూ ఉంటాడురా. అందుకేరా అంత గట్టిగా చెప్పాను. మా నాన్న తప్పుగా అనుకున్నా పర్లేదురా, ఆయన బాగుంటే చాలు. సారీరా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీ కోపం వెనకతలు ఉన్న రీజన్ ఇప్పుడు నాకు క్లారిటీగా అర్థమైంది. నువ్వు అరిచే అరుపు తప్పుగా అనిపించినా దాని వెనకతలు ఉన్న ప్రేమ మాత్రం కరెక్టేరా. ప్రేమ ఉన్న చోటే కోపం కూడా ఉంటుంది, కానీ నిజం తెలిస్తే మౌనం కూడా ప్రేమలాగా అనిపిస్తుంది. సాయి, పద, అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. చెప్పరా సాయి? రే, కీర్తి ఇంట్లోంచి వచ్చేసిందిరా. మీ ఇద్దరు లేచిపోదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అర్థం అవట్లేదురా. ఏం చేయమంటావు? అవునా, సరే అయితే మా ఇంట్లో ఎవరు లేరు, మా ఇంటికి వచ్చేయండి, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. సరేరా. రండిరా. నాన్న, అది చిన్నప్పటి నుంచి నీకు తండ్రి కంటే ఫ్రెండ్ లాగా ఎక్కువ చూసుకోండి కదా. అలాంటిది నాకు ఒక మాట చెప్పాలనిపించలేదురా నీకు? చూడమ్మ కీర్తి, ఈ విషయం మీ ఇంట్లో ఇంకా మీ అమ్మ నాన్న కూడా తెలియదు. ఆవేశంలో కాదమ్మా, ఆలోచించి నిర్ణయం తీసుకో. మీరు బయలుదేరండి, వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. సరే బాబు. రే దేవా, ఏంట్రా వచ్చేసావు? నిన్ను నమ్మే కదా దేవా ఇక్కడికి వచ్చాం. ఎందుకు మా వాళ్ళకి ఇలా చెప్పేశావు? ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసేసుకొని హ్యాపీగా ఉండగలరా? ఉండడానికి ట్రై చేస్తారు. 2 సంవత్సరాల తర్వాత పాప పుట్టేస్తారు. కానీ మీ కష్టాలకైనా సుఖాలకైనా మీతో పాటు మీ ఫ్యామిలీస్ ఉండవు.
మాలాంటి ఫ్రెండ్సే మిగిలిపోతాం. అంటే ఏంటి, ప్రేమించడం తప్పు అంటావా? ప్రేమించడం తప్పు కాదురా, మీరు ఇలా ఆలోచించడమే తప్పు. రే ఇప్పుడు నేను జీతం అంతా 10,000 తన లైఫ్ లీడ్ చేసేద్దాం అనుకుంటున్నావా? నిజమే, కానీ మా పెళ్ళికి వాళ్ళు ఒప్పుకోరు, అందుకే ఇలా చేసాం. ఒప్పుకునే వరకు మాట్లాడదాం. రే ఫస్ట్ నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వు, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కన్విన్స్ చేద్దాం. ఎందుకు ఒప్పుకోరు? అంతకే ఒప్పుకోపోతే మేము ఉన్నాం కదరా, మేము అందరం వచ్చి మాట్లాడతాం. అంతేగాని నువ్వు తీసుకున్న డెసిషన్ అయితే కరెక్ట్ కాదురా, అందుకే ఇలా చేశాను. ఫ్రెండ్షిప్ అంటే నువ్వేం చేసినా నిన్ను గుడ్డిగా సపోర్ట్ చేయడం కాదు, నువ్వు తప్పుదారిలో వెళ్తుంటే అది తప్పు అని చెప్పి నిన్ను ఆపడం, నీకు మంచి జరుగుతుందంటే వాడే నిన్ను ముందుకు తీసుకెళ్ళడం.